ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తున్నోళ్ళందరూ నరేంద్ర మోడీ లేదా బీజేపీ మీద అభిమానంతో ఇప్పుడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిందా అభిమానం? ఎందుకంటే ఏళ్ల తరబడి ఉంది ఆ పార్టీ. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? అంటే ఒకటి పరిపాలన చూశాక ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ దానికంటే ముందు ఫస్ట్ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత. రెండవది ఆ తర్వాత ఎందుకు బీజేపీ స్ట్రాంగ్ అయ్యింది వివిధ రాష్ట్రాలు అంటే మైనారిటీ బుజ్జగింపు చర్యలు. హిందువులని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, ఆలయాల మీద దాడులు చేస్తున్నారు, సంస్కృతి మీద దాడి జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. సంస్కృతి సంప్రదాయాలు కమ్యూనిస్టులకు పట్టకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి పట్టకపోవచ్చు, సమాజ్వాదీకి పట్టకపోవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టకపోవచ్చు. పెళ్ళి అంటే ముహూర్తం చూసుకోవాలని, గృహప్రవేశం అంటే ముహూర్తం చూసుకోవాలని, బారసాలకి పంతులు గారితో పేరు పెట్టించుకోవాలని, ఇలా ప్రతిదానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్కి మూలం సంస్కృతి. ఆ సంస్కృతిని విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళకి కాపు కాస్తూ సంస్కృతిని కాపాడుకునే వాళ్ళని లేదా పాటించే వాళ్ళని అసమర్థులుగా వెటకారం చేస్తూ ఉన్మాదులుగా చూపెడుతుంటే విసుగు చెందిన జనం వేస్తున్నారు ఓట్లు భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఫ్రాన్స్లో జరిగింది అదే. అక్కడికి చొరబడ్డటువంటి రాడికల్ ఇస్లామిస్టులు అరాచకం చేస్తుంటే ఒక కార్టూన్ వేశారని చెప్పి పేపర్ కార్యాలయంలోకి వెళ్ళి చంపేసినటువంటి ఘటన ఇప్పుడే ప్రారంభమైంది. అక్కడ ఉన్మాదపు చేష్టలు. ఆ తర్వాత ప్యారిస్ని చివరికి అదొక చెత్త కుప్పగా మార్చినటువంటి ఘనచరిత్ర వహిస్తున్నా సరే ఓట్ల కోసం లేదా మేము మేధావులం అనిపించుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి మేక్రా నెత్తిన పెట్టి కూర్చుంటుంటే ఇప్పుడు అక్కడ జనమే ఉద్యమిస్తున్న జనాన్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తుంటే తిరగబడ్డ ప్రజలు ఇచ్చిన తీర్పే లీపెన్కి అంత మెజార్టీ. లీపెన్ పార్టీ దాంట్లో సగం కూడా రానటువంటి పరిస్థితులకి వస్తున్నాడు మేక్రాన్ అంటే అర్థం చేసుకోవచ్చు.